ఆదోని 1, ఆదోని 2 మండలాలకు సంబంధించి ఈరోజు మనము ఒక ప్రెస్ రిలీజ్ కోసం మన ముఖ్యమైన విలేకరు సోదరులందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. దీంట్లో దొంగ పట్టాల మాయాజాలం, దొంగ పట్టాల గురించి మనం ఈరోజు ఒక బాధ్యతగా ఈరోజు తహసీల్దార్గా నేను కొన్ని అంశాలు ప్రజలకు, మీడియాకు, అదేవిధంగా అందరికీ సమాజానికి ఉపయోగపడే విధంగా మనం తెలియజేయాలనుకుంటున్నాము. దీంట్లో మొదటి విషయం ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చి ఒక దాదాపుగా 7 నెలలు టెన్యూర్ పూర్తి కావచ్చింది, 7 months. అయితే మొదటి నుంచి ఇక్కడ ఆదోని మండలంలో ఈ పట్టాలకు సంబంధించి చాలా ఇష్యూస్ అనేది రావడం జరిగింది. నేను వచ్చిన కొత్త నుంచి దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాను. మనకు 2021 తర్వాత ఎలాంటి గవర్నమెంట్ పట్టా మాన్యువల్గా ఇవ్వరాదు. మొదటి పాయింట్, ఫస్ట్ పాయింట్ ఇవ్వరాదు. ఏవైనా కానీ ఆన్లైన్ ద్వారా మాత్రమే జనరేట్ చేయాలి. ఫస్ట్ పాయింట్. ఏదైనా ఇన్ కేసు ఇవ్వాల్సి వచ్చినా మనము ఆ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి, అంటే కొన్ని హౌసింగ్ కార్యక్రమాలకు తొందరగా, అంటే వాళ్ళకు ఉండే అర్జెన్సీని దృష్టిలో పెట్టుకొని, పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా వాటికి సంబంధించి మనకు పూర్తి స్థాయిలో విచారణ జరిపి కొలతలను అన్నిటినీ రిపోర్ట్ తీసుకొని మనకు విఆర్ఓ, ఆర్ఐ, డిప్యూటీ తహసీల్దార్ 4 సంతకాలతో మాత్రమే కార్యాలయం నుంచి మనము పట్టాలనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది పరిపాటి. దీంట్లో మీ సేవ ద్వారా అప్లై చేసుకుంటే మనకు ఇంటి పట్టా కోసము దానికి సంబంధించి కూడా 21 రోజుల నుంచి 30 రోజుల లోపల అది ఆటోమేటిక్గా మనం అప్లోడ్ చేయడం వల్ల జనరేట్ అయిపోయి పట్టా కాగితం అనేది వస్తూ ఉంది. స్థలము ఉంటేనే, ఉండే విషయాలన్నిటినీ మనము దాంట్లో డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తేనే, లేని వాళ్ళ గురించి కాదు. మీరు చెప్పేది కొత్త లబ్ధిదారుల గురించి కాదు, మనం చెప్పేది పాత వాళ్ళు ఏదన్నా పట్టా మార్పిడి ఇట్లాంటి దానిలకు కూడా కనమాట. అట్లా దానికి సంబంధించి ఒకవేళ ఏదన్నా అవసరం ఉండి హౌసింగ్ స్కీమ్ పరంగా అడిగితే కనుక దానికి సంబంధించి ఈ విధంగా డీటెయిల్డ్ ప్రొసీజర్తో విఆర్ఓ, ఆర్ఐ, డిటి, తహసీల్దార్ సంతకంతో ఆర్సీ నెంబర్ వేసి పూర్తి స్థాయిలో రిపోర్ట్లు ఉండాలన్నమాట. దానికి వెనకల విఆర్ఓ నివేదిక, ఆర్ఐ నివేదిక, సంతకం పెట్టి నోటీస్ ఇచ్చినటువంటి కాగితం ఉండి ఒక ఫుల్ సెట్, కనీసం 15-20 పేజీల సెట్ ఉంటుంది అనమాట. ఆ సెట్ అంతా కార్యాలయంలో ఓసీ కాపీ ఉంటే అది వ్యాలిడ్ అనమాట. అట్లా కాకుండా చాలామంది ముఠాల మాదిరిగా ఏర్పడి ప్రత్యేకంగా ఆదోనిలో దీంట్లో ఆపరేటర్సు, కొంత ఉద్యోగాలను వదిలిపెట్టిన దొంగల బ్యాచి, అది ఎవరైనా ఏ శాఖ వాళ్ళైనా ఉండొచ్చు, దాంట్లో రెవెన్యూ శాఖ వాళ్ళు కూడా ఉండొచ్చు కొంతమంది. దీంతో పాటుగా కొంతమంది మీ సేవలో పని చేసి గతంలో ఇప్పుడు బయటికి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా కొంతమంది చిల్లర నాయకులు, అంటే పెద్దవాళ్ళు కాదు, చిల్లర నాయకులు, ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఇది ఒక ముఠాగా ఏర్పడి దీనిలను మనకు ఆదోనికి చెడ్డ పేరు తెస్తూ మనకు ఇలాంటి పట్టాలు సృష్టించి ప్రజలకు చాలా 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 ఇబ్బంది కలిగిస్తూ వాళ్ళను ఆర్థికంగా దోపిడీ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. నిన్న నా దగ్గరికి మనకు కల్లుబావికి సంబంధించి ఒక సోదరుడు వచ్చినాడు. వచ్చి ఆయన దీనికి నేను అక్షరాల 5 లక్షల రూపాయలు చెల్లించినాను, నా పరిస్థితి ఏమి, ఇది జినైన్ అని చెప్పినారు అని చెప్పి దీన్ని వెరిఫికేషన్ కోసం వచ్చినాడు. వస్తే చాలా బాధతో ఇప్పుడు వెంటనే మీడియా సమావేశం నిర్వహించడానికి కారణం ఇది ప్రధానంగా ఈరోజు. ఎందుకనంటే నాగరాజు గారు అని చెప్పేసి ఆయన వచ్చినారు. పట్టా రూప పేరు ఉంది, వాళ్ళ భర్త పేరు నాగరాజు. వాళ్ళు వచ్చేసి మాకు ఈ విధంగా ఇచ్చినారు సార్, ఇది నిజమేనంట, ఈ పట్టా కాగితం మీ కార్యాలయంలో ఉంది అని వెరిఫై చేస్తే
కార్యాలయము ఆఫీస్ కాపీ అటు పక్క నుంచి సంబంధిత విఆర్ఓది కానీ సంబంధిత తహసీల్దార్ది కానీ అసలు సంబంధమే లేని సీళ్ళు కూడా దీనికి కూడా ఒక వివరణ ఇస్తాం. ఎందుకంటే మనకు కాదు మొన్నైతే ఒకటి 377 అని సర్వే అది చేసినారు ఆర్సీ నెంబరు. ఆ 377 వచ్చేసి అది మనకు గనేకల్ గ్రామానికి సంబంధించింది అయితే మనకు అది మండగిరికి అది చేసినారు పోతుంది అన్నమాట మనకు. కాబట్టి దయచేసి పత్రిమంగా పట్టాల మాయలో పడి మోసపోవద్దు. వాళ్ళను పిలిపించేసి వీళ్ళ చేత స్ట్రాంగ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాక మనము దాని మీద ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కు రికమెండ్ చేస్తాం. అవును అవును జరిగింది దీని మీద. ఒక స్ట్రాంగ్ మెసేజ్ మీ ద్వారా పంపాలని చెప్పి క్రిమినల్ కేసులు నమోదవుతాయి. ఇవి పొరపాటున ఇవి గినక తీసుకొని ఇవి తీసుకునే నేరము ఇవి తీసుకోరాదు. ఒకవేళ ఇవి తీసుకొని మీరు గినక దానికి పొరపాట్లు చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తప్పనిసరిగా నమోదు చేస్తాం.